అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయినండి. ఈరోజు అయితే సండే కదండి, పూజ చేసుకున్నాను. ఈరోజు టిఫిన్ అయితే చపాతీ చేశాను. ఇదిగోనండి మా పెద్ద పాపని రెడీ చేశాను, మా చిన్న పాపను కూడా. ఈరోజు మా పెద్ద పాపకి పేరెంట్స్ మీటింగ్ ఉందండి. సండే కదండి, ఈరోజు పెట్టారనమాట. మేము వెళ్తున్నాము, మా హస్బెండ్ నేను మా పిల్లలు కలిసి వెళ్తున్నాము. కాకపోతే మా హస్బెండ్ నన్ను మా పెద్ద పాపని డ్రాప్ చేసి మా చిన్న పాపని తన ఆఫీస్కి తీసుకెళ్ళిపోతారండి. లేకపోతే ఆ పేరెంట్స్ మీటింగ్లో రచ్చ చేస్తుందండి. మా చిన్న పాప చాలా అల్లరి చేస్తుంది. అందుకని చెప్పేసి తనని ఓన్లీ తీసుకెళ్తున్నాము, అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. అదిగోనండి మా పెద్ద పాప మా చిన్న పాప హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. ఇంకా ఇప్పుడు వెళ్తున్నామండి, బైక్ మీద వెళ్తున్నాము. మాకు 5 minutes జర్నీ అనమాట, ఎంతో దూరం ఉండదు. కాకపోతే అచ్యుతాపురంలో బెస్ట్ స్కూల్ ఏదన్నా ఉందంటే శ్రీ భవానీ విద్యానికేతన్ అండి. చాలా బాగుంటుంది స్కూలు, చాలా డిసిప్లిను, మంచి సిలబస్ అనమాట, సిబిఎస్ఈ సిలబస్ అనమాట. చాలా బాగుంటుంది. ఇంకో పేరెంట్స్ మీటింగ్కి చాలామంది పేరెంట్స్ వచ్చారండి. నేను ఫస్ట్ టైం అండి ఇది వెళ్ళటం. నేను అసలు ఎప్పుడు వెళ్ళను, కాకపోతే ప్రతి పేరెంట్ కన్ఫామ్గా పేరెంట్స్ మీటింగ్కి అటెంప్ట్ అవ్వటం చాలా మంచిదండి. ఎందుకంటే పిల్లలు మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి అనమాట. మనం తెలుసుకోవాలి మంత్లీ మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఏం అల్లరి చేస్తున్నారు ఏంటనేది మనకు తెలియాలంటే కన్ఫామ్గా పేరెంట్స్కి మన అటెండ్ అవ్వాలండి. ఇదిగోనండి ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట, చాలా బాగుంటుందండి. స్కూల్ అయితే చాలా బాగుంటుంది. మా పాపది అయితే పైన ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ అంతస్తులో పైన ఉంటుంది తన రూము. ఇప్పుడైతే సెపరేట్గా వేరే రూమ్లో పెట్టారనమాట మీటింగ్. సెపరేట్ అనమాట. ఏ క్లాస్కి ఆ క్లాస్ సెపరేట్ అనమాట. అందుకని చెప్పేసి ఈ సైడ్ రూమ్ ఉందన్నారని చెప్పేసి ఆ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఆ సైడ్ అనమాట. ఇంకో వెళ్తున్నాము రూమ్లోకి. కాకపోతే మా పాప కూడా చాలా మైనస్ అండి. ఏంటంటే చాలామందికి ఒక విషయం తెలియదండి, ఏంటంటే మన పిల్లలు ఏ సెక్షన్ అయితే చాలా బాగా చదువుతున్నారు అనుకుంటాం, కానీ మనం ఏ సెక్షన్ అయితే డల్ స్టూడెంట్స్ అంటండి. నాకు నిన్నే తెలిసింది, నాకు అసలు తెలియదండి. డి సెక్షన్ సి సెక్షన్ అయితే డల్గా ఉంటారేమో అనుకున్నాను, కానీ ఏ సెక్షన్ బి సెక్షన్ డల్ అంటండి. సి సెక్షన్ డి సెక్షన్ బాగా చదివి పిల్లలు ఉంటారంటండి. అది చాలామంది పేరెంట్స్కి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నాకైతే తెలియదని నిన్నే తెలిసింది. నాకు చాలా ఫీల్ అయ్యాను నేను. మా పాప అయితే చదువుతుంది కానండి చాలా అల్లరి చేస్తుందంట. మ్యామ్ చెప్తున్నారు మీ పాప అయితే చాలా అల్లరి చేస్తుంది మేడం అంటున్నారు. ఇదిగోనండి నాతో ఏం చెప్తుందంటే, మమ్మీ ఏ కంప్లైంట్ చెప్పొద్దు నాకు అని చెప్తుంది. ఇదిగోనండి తిను ఎవరంటే మా ఫస్ట్ బిల్డింగ్లో ఉన్నప్పుడు బీహార్ అమ్మాయి అనమాట. వాళ్ళు కూడా వచ్చారు పేరెంట్స్ మీటింగ్, అలా కలిసామన్నమాట. ఇదిగోనండి ఇదంతా ప్లేయింగ్ చేస్తారనమాట. వీళ్ళందరూ ఇంకా వచ్చిన పిల్లలందరూ తల్లితో పాటు ప్లేయింగ్ అనమాట. ఇంకెంత అల్లరంటే ఇంకో చూడండి మా పెద్ద పాప కనిపిస్తుంది చూసారా, ఎంత అల్లరంటే మా పెద్ద పాప అండి కనిపించదండి. మా చిన్న పాప కనిపిస్తుంది కానీ మా పెద్ద పాప అసలు కనిపించదు, చుంచులా ఉంటుంది, చాలా అల్లరి చేస్తుంది. మ్యామ్ అయితే ఒకటే చెప్పారండి, మ్యామ్ కొంచెము ఫోన్ ఇవ్వకండి, బాగా ఎక్కువ ఫోన్ అలవాటు అయిపోయిందని చెప్పేసి అన్నానండి. నేను కూడా చెప్పాను మ్యామ్ తోటి. మ్యామ్ అన్నారు, మ్యామ్ మీరు కూడా తగ్గించండి, ఫోన్ ఇవ్వకండి, పిల్లలకి బాగా ఎక్కువ కేరింగ్ తీసుకోండి అన్నారు. తీసుకోవాలండి, నేను చాలా తక్కువగా పట్టించుకుంటాను పిల్లల్ని. ఇప్పటి నుంచి అయితే చాలా ఎక్కువగా పట్టించుకుంటాను అనమాట. ఇంకో రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్ చేస్తున్నారండి ఇక్కడ. ఫైనల్గా అయితే మా పాప మార్క్ లిస్ట్ అండి 100కి 86 వచ్చినాయి, ఏ గ్రేడ్ వచ్చింది. కాకపోతే ఇంకా బాగా రావాలండి. సరేనండి అయితే ఇంక వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్.